అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దాని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షలాది మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రతి మీటింగ్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం, అర్హుల జాబితాను తయారు చేస్తున్నాం, నవంబర్ 6 నుంచి 20 వరకు ఫైనల్ లిస్ట్ తయారు చేస్తాం, ఈ విధంగా అనేక ప్రకటనలు చేస్తున్నారు. కానీ ప్రజలైతే ఆ ప్రకటనలతో విసిగి వేసారిపోతున్నారు. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల 19వ తేదీన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే వరంగల్లో మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొంతమందికి అర్హుల జాబితాను తయారు చేశారు. వారికి మరి ఇండ్ల సంబంధించి ఇండ్లను మంజూరు చేసే అవకాశం ఉంది. స్వయంగా సీఎం గారే ఆ మీటింగ్కి వస్తున్నారు. మరి ఆ రోజు వరంగల్ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మరి ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నారు అందరూ కూడా. ఇక విషయంలోకి వెళ్దాం. ఇందిరమ్మ ఇళ్లు వచ్చేసాయి. వరంగల్ నుంచే శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం 863 ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం మరి ఇక్కడ భూములు అయితే దాదాపు 1150 ఎకరాల పైగా ఆ భూముల్ని తీసుకున్నది ప్రభుత్వం. ఆ భూములు కోల్పోయినటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఇక్కడ అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. దాని సందర్భంగా మెగా వరంగల్లో భూములు కోల్పోయిన 863 మందికి ఇక్కడ 863 ఇండ్లు మంజూరు చేస్తూ ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున శాంక్షన్ కూడా చేశారు. 19వ తేదీన వరంగల్కి వచ్చి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే వారికి ఇండ్ల పట్టాలు అందించినటువంటి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి గ్రామాల వారిగా అర్హుల జాబితాకు సంబంధించి ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి మరి ఎన్ని డబ్బులు ఇస్తారు అనేటువంటి అంశం మీద ప్రతి అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక విషయం అయితే ఇందిరమ్మ ఇండ్లపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేయండి, రెడీగా ఉండండి. మరి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చేసాయి. ఈ ప్రతిష్టాత్మక పథకానికి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. వరంగల్ సభ నుంచే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 19న రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకైతే ఈ ఇళ్లను అందిస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రజలకు ఇండ్ల మంజూరు జీవో అయితే ఊరట కలిగించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలో రాగానే ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తొలుత ఫస్ట్ భూములు కోల్పోయిన బాధితులను అయితే ఎంచుకుంది. దీంతో జీవో నెంబర్ 40 ద్వారా మరి రిజర్వ్ కోటా కింద ఇండ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు విడుదల చేస్తుంది. వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్క్ కోసం 1357 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కుల్లో 863 మంది భూబాధితులు ఉన్నారు. వారందరికీ ఈ ఇండ్లని ఫస్ట్ విడతగా మంజూరు చేస్తున్నారు. మరి ఈ మీటింగ్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలకు సంబంధించి మరి ఇండ్ల మంజూరుకు సంబంధించి అర్హుల జాబితా తయారీకి సంబంధించి ఇప్పటికే నవంబర్ 20వ తేదీన ఫైనల్ లిస్ట్ పెడతామని చెప్పారు. మరి నవంబర్ 20వ తేదీ దగ్గర వచ్చింది. ఇంతవరకు అర్హులని సెలెక్ట్ చేయడం లేదు, గ్రామ సభలు పెట్టడం లేదు, మరి గ్రామాల్లో సర్పంచ్ లేరు. మరి అన్ని సర్పంచ్ల ఎన్నికల తర్వాత పెడతారా, మరి సర్పంచ్ ఎన్నికల ముందే ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాని విడుదల చేస్తారా అనేటువంటిది సందేహాల్లో అయితే ప్రజలైతే ఉన్నారు. మరి ఈ సర్వే వల్ల ఏమైనా మాకు ఇల్లు రాకుండా పోతాయా, ఈ సర్వేకి ముందే మాకు అర్హుల జాబితాను ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది పేర్కొంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ఇలా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రతి మీటింగ్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం, అర్హుల జాబితాను ప్రకటిస్తున్నాం, ఈ విధంగా ప్రకటనలు వస్తున్నాయి. కానీ ఇండ్లు అయితే మంజూరు కావట్లేదని ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు 19వ తేదీన వరంగల్ 863 ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి అనే అంశాల గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.